ఆడుకోవాలంట. కోర్టు వాడు చెప్పిన ప్రకారం వీళ్ళిద్దరూ కొనసాగాలంట. ఎంతకాలం నువ్వు భార్యాభర్తలని కోర్టు నువ్వు మెయింటైన్ చేస్తావు? రాత్రి పగళ్ళు వాళ్ళు మెయింటైన్ చేస్తావా? నువ్వు భార్యాభర్తలు బాగుంటున్నారు లేదో నువ్వు చూస్తావా? డెడ్ యాంటీనండి, గృహహింస డెడ్ యాంటీ. బైబిల్ గ్రంథానికి రివర్స్ పెట్టేశాడు. అందుగురించే ఇండియా దేశం సజావుగా నడవట్లా. ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇతర దేశాలు కమ్మగా కొనసాగుతున్నాయి. గవర్నమెంట్ వచ్చిందంటే 6 సంవత్సరాలు గట్టిగా ఉంటుంది. ఈనాడు గవర్నమెంట్ కొలాప్స్ అయిపోతుంది. ఒకరికొకరికి పొంతం లేదు. గృహహింస మూలాన ఆడగూతురు ఎప్పుడైతే కాలు బయట పెట్టిందో అప్పుడు సమాజం పాడైపోయింది. ఏమండి, బయట పెట్టకూడదా? ఉద్యోగాలు చేయకూడదు? ఆడవాళ్ళు చేయొచ్చు, తప్పులేదు. ఉద్యోగాలు చేయొచ్చు, మనీ సంపాదించవచ్చు. అలా చేస్తాం మూలాన ఏం చేస్తున్నారంటే భర్త మీద ఓవర్టాక్ చేస్తున్నారు. ఓవర్టాక్ చేయొద్దని చెప్తుంది బైబిల్. నీ భర్తకు లోబడి ఉండమని బైబిల్ చెప్తుంటే గవర్నమెంట్ అని చెప్పింది లోబడి ఉండబాకండి అమ్మా మీరు. అసలు ఇంకో పెద్ద ఆయన చెప్పాడు, అర్ధరాత్రి ఆడది నడిచినప్పుడే స్వాతంత్ర్యం అని చెప్పాడు. అక్కడే అసలు చెడిపోయింది. అర్ధరాత్రి ఆడగూతురు నడవద్దని చెప్పట్లా నేను. నడువు, జాగ్రత్తగా ఉండు, బైబిల్ ప్రకారం జీవించు, ఉద్యోగం చేయి తప్పులేదు, డబ్బు సంపాదించు తప్పులేదు, మెయింటైన్ చేయి తప్పులేదు, బజార్లో నడువు తప్పులేదు, నీకు ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకో తప్పులేదు, కానీ బైబిల్ ప్రకారం చేయి. గృహహింస బైబిల్కి విరుద్ధం. నువ్వు బైబిల్కి విరుద్ధమైన పెట్టావా, ఇండియా గవర్నమెంట్ కుప్పకూలు కూర్చుంటుంది. అవును, ఎన్ని చేశారండి సమాజాన్ని. అసలు గవర్నమెంట్ వాళ్ళే భార్యాభర్తలు ఇద్దరికి సరైన బాంధవ్యం, ప్రేమ లేకుండా చేశారు. ఎస్, అన్యాయం ఇది అని చెప్తున్నా నేను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కోర్టులో అన్యాయం చేస్తున్నారు మీరు. న్యాయ పరిపాలన చేయట్లా. భార్యాభర్తల మధ్య ప్రేమను పోగొడుతున్నారు. నిజంగా అన్యాయం చేసే భర్త ఎవరో వాళ్ళ మీద ఫైట్ చేయరు, వీళ్ళు వాళ్ళ మీద ఫైట్ చేయరు. మళ్ళీ మంచిగా ఉండే భర్త మీద, మంచిగా ఉండే భార్య మీద ఫైట్ చేస్తారు. నువ్వు పాడు చేస్తున్నావు. కోర్టులు కానీ గవర్నమెంట్ కానీ అన్యాయ పరిపాలన చేయొద్దని చెప్తున్నాను. భార్యాభర్తలు వాళ్ళ విషయాలు వాళ్ళు చూసుకుంటారు. అన్యాయం ఏమైనా జరుగుతుంటే అక్కడ నువ్వు ప్రవేశించు. బైబిల్ ప్రకారము ఏ రాష్ట్రము, ఏ ఇండియా దేశం కానీ ఏ దేశం కానీ ఫాలో అవదో దట్ విల్ కొలాప్స్డ్ వెరీ సూన్. తొందరలో కూలిపోతుంది గవర్నమెంట్. ప్రియులారా, ఎంతమంది ఈ యొక్క చట్టాలు పెట్టి సమాజాన్ని పాడు చేస్తున్నారండి. అసలు నేను చెప్పాల్సి వస్తే ఈ అతి దినాల్లో ఇవి జరుగుతాయని చెప్పేశాడు ఎప్పుడు ప్రభువారు. జరుగుతున్నాయి. ప్రపంచం ఎండింగ్కి వచ్చేసింది. ఇంకా అన్యాయము, గృహహింస చట్టాలు, రకరకాల చట్టాలు పెట్టి సమాజాన్ని పాడు చేస్తూ, అందు గురించి కదా గృహహింస పెట్టిన దగ్గర నుంచి ఈ విషయాలు బయటకు వచ్చేసి లేడీసు రకరకాలుగా ఉద్యోగాలు చేస్తూ డబ్బు సంపాదించు, పురుషుడి మీద ఓవర్టాక్ చేస్తూ, ఇద్దరు కొట్టుకుంటూ తగాదాలు పడుతూ, నేను ఎంత సంపాదిస్తున్నాను, నేను నీ మీద చలామణి చేస్తాను, కొట్టుకోవటం, కోర్టుకి వెళ్తాం, పొడుచుకోవటం, మటలు చేయటం, పేపర్లో పడతాం, ఇవన్నీ జరుగుతున్నాయి ఈనాడు. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథం ప్రపంచ భవిష్యత్తుని చెప్పిన గ్రంథం. ఆనాడు ఏం చెప్పాడో ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఇప్పుడు క్లియర్గా జరుగుతున్నాయి. అన్యాయం ఎక్కువైపోతుంది. ఇంకేం చెప్పాడంటే ప్రేమ చల్లారిపోయిందని చెప్పాడు. ఇట్లాంటి ఉంటే ఇంకేం ప్రేమ ఉంటుంది? ఒకసారి ఒక పెద్ద మనిషి వచ్చి ఒక భార్యాభర్తల మధ్య ఒక వివాదం తీర్చాడండి. అంటే పెద్ద మనుషులు వచ్చి తీరిస్తే వీళ్ళిద్దరు ప్రేమగా ఉంటారా? అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు సరిగ్గా సంసారం చేయండి, మీరు సరిగా ఉండండి అని కౌన్సిలింగ్ చేస్తే వీళ్ళిద్దరూ బాగుంటారా? ఇంకెక్కువ చేస్తారు. కోర్టు చెప్పిందిగా ఒకేసారి నా భార్యను చంపేద్దాంలే అనుకుంటున్నారు. ప్రేమతో ఉండాలని ట్రై చేయట్లా. బైబుల్ని ఎప్పుడైతే నువ్వు ఫాలో అవుతావో అప్పుడే భార్యాభర్తల మధ్య నిజమైన ప్రేమ. కోర్టు ద్వారా వచ్చే ప్రేమ నిజమైన ప్రేమ కాదు. త్రూ బైబిల్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్, బిట్వీన్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ దెర్ ఇస్ ఎ లవ్. I say again, there is a real love, not from court, not from human being. ప్రియులరా, ప్రేమ చల్లారిపోతుంది. నువ్వెవరు జోక్యం చేసుకోవద్దు, నీకు సంబంధం లేదు. ఇంకా నేను చెప్తుంది ఏంటంటే కోర్టు కంటే ఒక క్రైస్తవ సమాజము ప్రేమతో చెప్పినప్పుడు, కుటుంబము, వ్యవస్థ, ఒక ఆత్మీయ తండ్రి ఒక భార్యాభర్తల మధ్య కూర్చొని
ప్రేమతో చెప్పినప్పుడు వీళ్ళు నిజంగా ప్రేమగా జీవిస్తారు. కోర్టు ఫోర్స్గా చెప్పినప్పుడు, పోలీస్ స్టేషన్ ఫోర్స్గా చెప్పినప్పుడు వీళ్ళిద్దరూ ప్రేమతో ఉండలేరు. అంటున్నట్టుగా, టచ్ మీ నాట్గా ఉంటారు. దిస్ ఈజ్ రియల్ ఫ్యామిలీ? నో నో, కాదు కాదు. ప్రియులారా, యేసు ప్రభు ఎప్పుడో చెప్పాడు బైబిల్ గ్రంథంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో వెరీ క్లియర్గా ప్రపంచ భవిష్యత్తు చెప్పాడు ఆయన. బైబిల్ గ్రంథం సుచరిత్ర కలిగిన గ్రంథం. యేసు క్రీస్తు ప్రభు వారు సుచరిత్ర కలిగిన రక్షకుడు, నిజమైన దేవుడు. ప్రియులారా, ప్రేమ చల్లారిపోయింది. ప్రపంచ ఎండింగ్ టైంలో యాంత్రికమైనటువంటి జీవితం జీవిస్తారు. ఈవెన్ భార్యాభర్తలు కావచ్చు, సమాజం కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రపంచ భవిష్యత్తును ఈ విషయాలు 2000 సంవత్సరాల క్రితం యేసయ్య చెప్పాడు, ఆనాడు చెప్పాడు. ఈనాడు అలా జరుగుతుంది క్లియర్గా. సువార్త వ్యాప్తి కూడా చెప్పాడు. ఒకప్పుడు ఇంత సువార్త లేదు. ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక జాతి కాదు, ఒక వర్గం కాదు. ఒక మీడియా, ఒక టెలివిజన్, ఒక పేపరు, వాయుతరంగాల ద్వారా, గాలి ద్వారా, శాటిలైట్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో కూడా వెళ్ళిపోయింది. ఒకప్పుడు ఇంత సువార్త లేదు. అంత్య దినాల్లో లోకం ఎండింగ్ అయ్యే టైంలో క్రీస్తు ప్రభు సువార్త అంతటా వెళ్ళిపోయిందని చెప్పాడు. వెళ్ళిపోయింది. క్లియర్ జరుగుతుంది. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఏం చెప్పాడో జరుగుతుంది. సూర్యుడు చంద్రుడి గురించి కూడా చెప్పాడు. నేను అంతకుముందు చెప్పినట్టున్నాను ఈ విషయాలు. సూర్యుడిలో మార్పు, చంద్రుడిలో మార్పు. సూర్యుడు నలుపైపోతాడు, చంద్రుడు ఎరుపైపోతాడు. ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి. సూర్యుడిలో నల్లటి మచ్చ ఏర్పడిందని చెప్పాను పోయినసారి. చంద్రుడిలో కూడా ఒక ఎర్రని రక్తపు కాలం ప్రవేశిస్తుందని చెప్పాను. జరుగుతున్నాయి ఇప్పుడు అవన్నీ కూడా. ఇంకా ప్రియులారా, నోవహు దినములు అని చెప్పాడు. నోవహు దినాలంటే ఈ మత్తయి సువార్తలో చెప్పిన విషయాలు చెప్తున్నాను. నోవహు దినాలంటే తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లికిచ్చు, ఇష్టం వచ్చినట్టు తినటం, ఇష్టం వచ్చినట్టు బతకటం, ఇష్టం వచ్చినట్టు తిండి తిని రోగాలు తెచ్చుకుంటున్నారు ఈ రోజుల్లో. అవే జరుగుతున్నాయి. ఆ రోజుల్లో కూడా అలాగే జరిగినాయి. ఇష్టం వచ్చినట్టుగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఒక సంబంధం లేదు, ఒక బాంధవ్యం లేదు, ఒక క్రమం లేదు, ఏమి లేదు, ఒక వరసవాయ లేదు. అప్పుడు కూడా అలాగే జరిగింది, ఇప్పుడు కూడా అలాగే జరుగుతున్నది. యేసు ప్రభు గురించి ఒక ఆయన వేరే రకంగా చెడ్డగా చెప్పాలని ట్రై చేసినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు డా విన్సీ కోడ్. డా విన్సీ కోడ్ని ఒక చర్చి వాళ్ళు వెలివేశారు. ఎందుకంటే ఈయన మగవాడై ఉండి ఇంకొక మగవాడిని పెళ్లి చేసుకున్నాడు. ఈయన మగవాడై ఉండి ఇంకో మగవాడిని పెళ్లి చేసుకున్నాడు. నోవహు దినాలు ఇవే. ఈయన మగవాడై ఉండి ఇంకో మగవాడిని పెళ్లి చేసుకున్నాడు డా విన్సీ కోడ్. చర్చిలో వెలివేస్తే నన్ను చర్చిలోంచి వెలివేస్తారన్న పగబట్టి చర్చి వాళ్ళ మీద, అంతకంటే అసలు యేసు క్రీస్తు ప్రభు గురించి చెడ్డ పేరు తీసుకొద్దామని చెప్పేసి యేసు ప్రభు గురించి చెడ్డగా చెప్పాడు. సమాజం వినలా. ఎందుకంటే అతడికే చరిత్ర లేదు, అతడే చెడ్డోడు, అతడికే చరిత్రహీనుడు. ఒక పురుషుడిని లవర్గా పెట్టుకున్నాడు. పురుషుడిని. సమాజం చెడిపోతుంది ప్రియులారా, చెడిపోయిద్దని ఎప్పుడో చెప్పాడు మత్తయి సువార్తలో. బైబిల్ రియల్ బుక్, వాస్తవము, భవిష్యత్తుని చెప్పింది. 2000 సంవత్సరాల క్రితం చెప్పింది. ఇప్పుడు అలా జరుగుతున్నది. నువ్వు నమ్ముకొని మేలు పొంది కుటుంబము, నీ సంసారము, నీ సమాజము, నీ వ్యవస్థ దీవించబడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. తల్ల ఉంచండి, ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సుచరిత్ర కలిగిన దేవుడు అనే ఈ వర్తమానాలలో ఈ దినమందు మరొక వర్తమానమే విన్నావు నాయన. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నువ్వు 2000 సంవత్సరాల క్రితం ఏం చెప్పావో అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి భవిష్యత్తుని చెప్పగలిగిన గ్రంథం, చెప్పిన గ్రంథం బైబిల్ ఒకటే అని మాకు అర్థమైంది. బైబిల్లో భవిష్యత్తుని గురించి ఏం చెప్పబడిందో ఇప్పుడు అవన్నీ క్లియర్గా జరుగుతున్నట్టు మేము సమాజంలో చూస్తున్నాం నాయన. మీకు పాదాభివందనం చేస్తున్నాం. నీవు సుచరిత్ర కలిగిన దేవుడు అని ఒప్పుకుంటున్నాం. బైబిల్ గ్రంథము సుచరిత్ర కలిగిన గ్రంథం అని ఒప్పుకుంటూ మీకే వందనాలు చెల్లిస్తూ నాయనా, విన్నవారందరినీ దీవించండి, మీ మేళ్లతో నింపండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకున్నామని యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మా బిడ్డలందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు, డోర్ నెంబర్ 4-8-400, రెడ్డి బిల్డింగ్ రోడ్, రామా బిల్డింగ్ సెంటర్, అమరావతి రోడ్, గుంటూరు. ఫోన్ నెంబర్ 9440767072.